అవమానించటం ఈ బీజేపీకి అలవాటు అయిపోయింది. కులాలతోటి రాజకీయాలు చేయటం, మతాలతోటి రాజకీయాలు చేయటం మొదటికెళ్ళి వారికి వెన్నతోటి పెట్టిన విద్య. వారు ఇంత దుర్మార్గానికి దిగజారి ఈ విధమైన ఖార్గే గారిని అవమానించినందుకు నిరసనగా ఈరోజు మేము పాదయాత్ర అంబేద్కర్ గారి యొక్క స్థలం నుంచి గాంధీ గారి వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నాం. ఈ బీజేపీ వాళ్ళు మొదటికేళ్ళు కూడా మీరు ఒక కులానికో మతానికో అనే చెప్పే తప్ప దేశానికి అని ఏ రోజు మీరు పోరాటం చేయలే. వాస్తవానికి మీరు ఇన్ని రోజులు ముస్లింలను వ్యతిరేకించారు, క్రిస్టియన్స్ని వ్యతిరేకించారు, మనిషిని మనిషి తీరుగా ఎన్నడూ చూడలే. ఆఖరికి ఎక్కడికి దిగజారిండ్రు? హిందువులు అని పేరు చెప్పుకొని బతుకుంటూ తిరుక్కుంటూ చేసుకుంటూ దేవాలయాల్లో కూడా దోపిడీకి దిగజారిండ్రు మీరు. విద్యార్థులు కష్టపడి చదువుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకుందాం అనుకున్నటువంటి విద్యార్థుల పేపర్లను నమ్ముకునే కాడికి దిగజారిండ్రు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇక మీరు చాలా తప్పులు చేశారు, ఇక మిమ్మల్ని క్షమించరు. పైగా వాటిని కప్పిపుచ్చుకోవటానికి మన రాష్ట్ర ఎంపీలు ఓ ముగ్గురు నలుగురి తమ టీవీలలో చూసిన బీజేపీ ఎంపీలు రేషన్ కార్డులలో మా మోదీ గారు ఫోటో పెట్టలే, మా కాంట్రిబ్యూషన్ ఉన్నది, మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నదా? మేము 10 రూపాయలు కడితే రూపాయి ఇవ్వట్లే, మొత్తం సౌత్ అటు తీసుకుపోయి పెడుతున్నారు. నార్త్ దిక్కు ఉత్తరప్రదేశ్ అటు ఇటు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. మరి మా ఫోటోలు పెట్టండి కేంద్రంలో. మా రాహుల్ గాంధీ గారిది, రేవంత్ రెడ్డి గారిది, సోనియా గాంధీ గారి ఫోటోలు పెట్టండి. మేము 10 రూపాయలు కడుతున్నాం, రూపాయి ఇస్తున్నారు కదా. అది చేత కదా? మీరు ఎట్లాగూ రేషన్ కార్డులు ఇవ్వరు, పెన్షన్లు ఇవ్వరు, మీరు సేవ చేయరు, ఉద్యోగాలు ఇయ్యరు, ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసుకుంటూ అమ్ముకుంటూ పోతారు. ఆదాని అంబానీ లాంటి సంస్థలకు అమ్ముకుంటూ పోకుంటూ కేవలం సోషల్ మీడియాలో మాత్రం కోట్ల రూపాయలు ఉపయోగించుకుంటూ మేము దేశభక్తులం, మేము మాత్రమే దేశభక్తులం అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతారు. మీరు గాడ్సేకు వారసులు, మేము గాంధీకి వారసులం అయితే మీరు గాడ్సేకు వారసులు. మిమ్మల్ని క్షమించదు ఈ దేశం. రాబోయే రోజులలో మిమ్మల్ని తరిమి కొడుతుంది మీరు చేసిన పాపాలకు, అప్పులకు. పొద్దుగా లేస్తే కులము మతం పేరు చెప్పుకొని బతకడం తప్ప అభివృద్ధి పేరు చెప్పుకొని ఏ రోజైనా మీరు బతికిద్రా? దానికంటే వీళ్ళ ఫోటోలు పెట్టని ఉండనంట. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ ఫోటోలు లేదు, మా ఫోటోలు. మీరు ఎన్నడూ రేషన్ కార్డు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, మీకు ఫోటోలు పెట్టారు, మీకేందుకు పని? మీరు చేయలే కాబట్టి పక్క కూర్చోబెట్టి ఇంట్లో కూర్చో తిని మంచిగా పండుకో. ఇంకేముండదని చెప్పి అలా తిరుగుతున్నావు, నేను కూడా బతుకున్నా అని. కాబట్టి కులాలు మతాలు వీటి పక్కకు వీడి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఈ దుర్మార్గమైన చర్యలకు సెంటిమెంట్ తోటి ఓటు రాలకొని అడ్డదారిలో పోయి దేశాన్ని కుల్లగొడతామంటే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. RSS
आरएसएस आरएसएस बीजेपी 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 मोदी को हटाओ मोदी को हटाओ